వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఫయాజ్ గారు. నమస్తే సార్. చెప్పండి, నిన్న విజయవాడలో మొత్తం నెల్లూరు చెందిన సుమారు ఇక్కడి నుంచి ఒక 400-500 మంది పోయారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది అక్కడ? ముఖ్యంగా ఆర్టీ వారికి, యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం జిల్లా అధ్యక్షుల నుండి బూత్ కన్వీనర్ దాకా సెక్రటేరియట్కి చేరుకోవాలని అందరం ఆంధ్రరత్న భవన్కు చేరుకొని అక్కడి నుంచి ఏవైతే అబద్ధపు వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని బహిర్గతం చేయాలి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఒక మెమోరాండం తీసుకొని సచివాలయానికి పోవాలన్న ద్వారా మమ్మల్ని అడ్డగించడం జరిగింది. అయినా మా రాష్ట్ర అధ్యక్షురాలు ఒక 2000 మందితో సచివాలయానికి బయలుదేరాం. ఆడి నుంచి అక్కడ కూడా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి ఫయాజ్ గారు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అంటే తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు చేయని విధంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మైనారిటీ టికెట్ ఇచ్చింది. ఆ ఘనత వైఎస్ఆర్సీపీకి అనుకోవచ్చా? గయాజ్ గారు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికంటే మన ఆంధ్ర రాష్ట్రం చెన్నైలో ఉన్నాం. ఆ రోజు విడపోక ముందరే ఒక ముస్లిం వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ. దాని తర్వాత 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయి పార్టీ, ఒక మైనారిటీ అయినా ఒక స్థానికుడైనా నేను ఒక సామాన్యుడికి నాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేశాను. బీఫామ్ తీసుకొని మా యొక్క ముస్లిం సోదరుల దగ్గరికి పోయాను. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీకి ఆదరించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ముస్లింలు మేలుకోలేదు. ఆ రోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఇద్దరికి ఇచ్చారు. మా ముఖ్య ఉద్దేశం ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోతున్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులు ఈరోజు వీళ్ళు చెప్తున్నారు, ముస్లింలకు ఏ పార్టీ అయితే ఎమ్మెల్యే సీట్ ఇస్తుందో వాళ్లతోనే మేము ఉంటామని చెప్పేసి ముస్లిం పెద్దలు, కొంతమంది మైనారిటీ నాయకులు, జమాతు పెద్దలు వీళ్ళందరూ చెప్పారు. అయితే మేము ఒకటే వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం, ఈరోజు పార్లమెంట్లో నుంచి రాజ్యసభ, అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి లేడు. కాబట్టి ఇక్కడ మా ముస్లింల సమస్యలు మాట్లాడే వాళ్ళు లేరు. అయినా 4 ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. వీళ్ళందరూ గాజులు వేసుకోవాలా, వీళ్ళు ఆడవాళ్ళగా పుట్టాల్సింది పోయి వీళ్ళు అసమర్థులని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఆడదైనా సరే ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా అని చెప్పేసి ఆమె బయటకు వస్తే ఆమె ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలా, రాష్ట్రానికి రాకూడదు అని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తున్నారు. మేము ముస్లిం సోదరులు ఒకటే చెప్తున్నాం, 2019లో నాకు ఇచ్చారు. అదేవిధంగా రూరల్లో మన అజీజ్ గారికి తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. అదేవిధంగా 2009లో ప్రజారాజ్యం పార్టీ ఖాజావలి గారికి ఇచ్చింది. గతంలో రాజ్యసభ నుంచి గౌస్ముద్దీన్ గారికి ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఖచ్చితంగా జరిగాయి. ముస్లింలు మేల్కోవటం లేదు. ఏ పార్టీ అయినా ఇచ్చినా వాళ్ళకి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు కూడా ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు. అతను ఏం చెప్తే స్విచ్ చేస్తే అతనే, ఆఫ్ చేసినా అతనే. కాబట్టి దాంట్లో మైనారిటీలు గెలిచినా అసమర్థులే. ఈ రోజు దాకా మన దుల్హన్ పథకం ఆపేశాడు. ఏ రోజైనా ముస్లింల కోసం మన అసెంబ్లీలో ఏ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేచి మాకు ఎందుకు ఇవ్వటం లేదని చెప్పేసి నువ్వు ప్రశ్నించారా? మేము అడుగుతున్నాం. మైనారిటీ లోన్స్ ఆపేశారు, మీరు అడిగారా? మైనారిటీల ఆస్తులను జప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కోటి ఆస్తులను
ఈరోజు మళ్ళీ పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు ప్రవేశించి పెడితే వీళ్ళు ముగ్గురు కూడా అసమర్థులు, నలుగురు ఉన్నారు. ఏ ఒక్క మాట చెప్పారా? ఆయన వీళ్ళ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు మళ్ళీ ఆ బిల్లుకి మద్దతు పలికారు. ఒకటి మాట చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కంచులు వేస్తా అన్నాడు. దేనికి? వక్బోర్డు ఆస్తులకు. కంచులు వేసాడా? అమ్మేశాడా? మేము ప్రశ్నిస్తున్నాం అదే. కాబట్టి ఈ దేశంలో కేవలం ముస్లిం యొక్క అభివృద్ధి 4% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ముస్లింల అభివృద్ధిని చూసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ వల్లనే మైనారిటీల యొక్క అభివృద్ధి. ఈ దేశంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎన్నికలు కూడా జరగవని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు చెప్పడం జరిగింది. అయితే ఒకటి, ఇప్పుడు మీరు రేపు 2024 ఎన్నికల్లో అంటే వామపక్షాల పార్టీలతోనే వెళ్తారా? సిపిఎం, సిపిఐ? సార్, ఈరోజు కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కుమార్తె, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు వామపక్ష నేతలతో అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాజురతన్ భవన్లో వాళ్ళందరితో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చారు. ఇండియా కూటమి అనేది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా ఈరోజు సిపిఎం, సిపిఐ కొన్ని పార్టీలు మాతో ఉన్నారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు కదా, అది కూడా కొద్దిగా విభేదాలు వచ్చాయి. ఆయన సర్దుకున్నారు, మాతో కలిసి వస్తున్నారు. కాబట్టి దేశంలో ఒక ఇండియా కూటమి అని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఈ దేశం సుఖశాంతులు కావాలంటే ఇండియా కూటమిని ఆదరించాల్సిందే. ఆ కూటమిలో ఎవరికి ఎమ్మెల్యే సీటు పోయినా, ఎవరికి వచ్చినా మేము మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. ఈ దేశ సంరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి. అంటే మొన్నటి వరకు అన్న వేసిన బాణం అన్నట్టు షర్మిల గారు ఇది చేశారు. ఈరోజు ఆమె స్వలాభం కోసం పార్టీలో చేరిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. రోజా కానీ, అదేవిధంగా కొడాలి నాని కానీ రకరకాల అందరూ విమర్శిస్తున్నారు. రాజు గారు, ఈరోజు మీరు చూస్తున్నారు సార్, ఆమె పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమెకు ఒక నిజాలు కాంగ్రెస్ పార్టీ తెలియపరచడం జరిగింది. అమ్మ, మీ తండ్రి గారికి ఎఫ్ఐఆర్లో మేమైతే కేసుల్లో పెట్టలేదు, మీ అన్నగారే కొన్ని విషయాల్లో పోయి నాకు అసలు సంబంధమే లేదు, ఈ కేసులకు సంబంధం ఉండేది మా నాన్నగారే అని చెప్పేసి ఒక లాయర్ సుప్రీంకోర్టు నుంచి ఒక ఫైల్ తెచ్చి ఆమె ముందర పెట్టడం జరిగింది. ఆమె ఆ ఫైల్ చూసింది. ఆ నిర్ధారణ చేసుకున్న తర్వాతే సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో కలవడం జరిగింది. ఆమెకు నిజం తెలియదు, ఈయన ఎంత సీట్ కోసం మాత్రమే అని చెప్పేసి అది నిర్ధారణకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు ఆమె వచ్చి సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో కలిసిన తర్వాత మేము మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరం అయినాము. ఎందుకంటే కేవలం ఇది స్వార్థంతోనే జరిగింది కాబట్టి నాకు ఈ పార్టీ వద్దు, నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పేసి ఆమె వచ్చి నా తండ్రి ఆశయాల కోసం ఆయన చివరికాలపు కోరిక రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానమంత్రి చేయడమే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన యొక్క ఆఖరి కోరికను తీర్చాలన్న ఉద్దేశంతో ఆమె వస్తే ఆమె ఇంటి పేరు మార్చుకోవాలంటున్నారు. ఆమె ఈ రాష్ట్రంలో ఉండడానికి లేదని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఆమె ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం 3200 కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేసి 2019 ఈయన గెలుపు కోసం ఆయనకి జైలుకి 16 నెలలు ఉంటే ఆ పార్టీని కాపాడింది మా షర్మిల. అంటే రేపు 2024 ఎలక్షన్ అంటే మరి ఒక నెలలో జరగబోయే ఎన్నికల్లో మీరు సిటీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారా? సార్, ఈరోజు నేను ఇన్ఛార్జ్ నేనే, నగర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు
అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఒకటే చెప్తున్నాము, ప్రజల్లో ఈరోజు బూత్ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. అన్ని పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ నేను పూర్తిగా సక్రమంగా నెరవేరుస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను పోటీలో ఉంటున్నానని చెప్పేసి ఒక నమ్మకం నాకైతే ఉంది. మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా షర్మిలారెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు. ఎవరైతే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు 2019లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ ట్రాక్ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఈ యొక్క అభ్యర్థులుగా ప్రకటించండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. అయినా మేము ఒకటి చెప్తున్నాం, మాకన్నా ఉత్తముడు గెలుపు గుర్రంగా ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇప్పుడు నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇచ్చారు మైనార్టీలకు. అంటే మొత్తం మైనార్టీలు మొత్తం కలిసి పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని కూడా సమావేశం ఏదో ఏర్పాటు చేశారు. మీకు ఆహ్వానం లభించిందా? తెలుసు సార్, నాకు తెలుసు. మేము అదే చెప్తున్నాం. అంటే మీరు పార్టీ పరంగానే పోటీ చేస్తారా? ఏమైనా ఆ అభ్యర్థికి గెలిపించుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దేనికి? వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఒక పార్టీలో నేను ఆల్రెడీ 19లో పోటీ చేస్తున్నాను. మళ్ళీ పార్టీ నాకు ముందు అవకాశం ఇచ్చారు. ఆ మాటకు వస్తే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ సపోర్ట్ చేసిన తర్వాత మనం నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈరోజు మీకోసం పార్లమెంట్లో అయితే కానీ రాజ్యసభలో అయితే కానీ అక్రమ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడింది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా పార్టీ ఎంపీలు, ఈ రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఓట్లేసి ఆ బిల్లు కూడా పాస్ అయ్యేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా మా లాంటి వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ముస్లిం సోదరులు మేలుకోవాలి. అంటే రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. అది తెలుగుదేశంకి నష్టం అంటారా, వైఎస్ఆర్సీపీకి నష్టం అంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి నష్టమే. ఆడున్న ఎమ్మెల్యేలు మా వాళ్ళు, అక్కడున్న ఓట్లు మావి, అన్నీ మావే. కాబట్టి మా ఓట్లు మేము తీసుకుంటున్నాం. మా ఆస్తి ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఆడి నుంచి మేము తీసుకోవాలా. టీడీపీకి కాంగ్రెస్కి ఎప్పుడు పడదు. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి ఓట్లు వేయండి. ఎందుకు వేయాలంటే ఒకటే చెప్తున్నాం, పార్లమెంట్లో లేచి ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలను వ్యతిరేకించి మాట్లాడే ధైర్యం ఉన్న మొగాడు ఎవరంటే అది ఒక రాహుల్ గాంధీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా షర్మిలారెడ్డి గారు కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంది, బీజేపీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడి ఓట్లు అడగమని చెప్పండి ప్రజలు. అంటే మీరు చెప్పడము 2019లో కాంగ్రెస్ జాతీయ పార్టీ ముస్లిం మైనార్టీ అయినా తనకు ఫస్ట్ టికెట్ ఇచ్చింది, ఈసారి కూడా మళ్ళీ టికెట్ ఇస్తున్నారు. కావున అందరు కలిసి నాకు అవకాశం ఇవ్వండి. మేము ఖచ్చితంగా ముస్లిం సమస్యలు చాలా ఉన్నాయి, వక్బోర్డు ఆస్తులు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆస్తులు పోయాయి, తర్వాత ఈయన వచ్చిన తర్వాత అసలు మూతపడ్డాయి. బిల్డింగ్లు కట్టేస్తున్నారు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరైనా అడిగితే వాళ్ళకి కేసులు పెడుతున్నారు. కాబట్టి ముస్లింల యొక్క అభివృద్ధి చూసేది ఈరోజు మన బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఎస్పీలు, పోలీస్ అధికారులుగా, అదేవిధంగా కలెక్టర్లుగా అయ్యారంటే అది కేవలం ఆ 4% రిజర్వేషన్ కల్పించిన మా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్లే అయింది. కాబట్టి ఈరోజు మీరు చూస్తున్నారు. రాజ్ గారు, ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిన పార్టీ మీద ప్రజలు ఒక ద్వేషం పెంచుకుని ఉన్నారు. మీ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారనుకుంటారా, భావించుకోవచ్చా? ఆ రోజు పరిస్థితి వేరు. 2 సార్లు మాకు శిక్షించారు ప్రజలు, రాష్ట్ర ప్రజలు 2 సార్లు. ఆ కోపంతోనే 2014లో అదేవిధంగా 2019లో 2 సార్లు కూడా డిపాజిట్లు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2000, 3000, 1500, 5000 వచ్చాయంటే అతను పెద్ద నాయకుడు అయిపోయాడు. ప్రజలకన్నా కొద్దిగా దగ్గరున్నట్టు అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డిపాజిట్లు కోల్పోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఆ రోజు మనకు పనిష్మెంట్ ఇచ్చారు. అది అయిపోయింది. ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. కేవలం
వీళ్ళిద్దరూ మభ్య పెడుతున్నారు. ఆ రోజు మీరు చూస్తున్నారు గయాజ్ గారు, అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళందరినీ పిలిచి ఒక సంవత్సరం ఉండగా దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా నాటకాలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, విభజన అనివార్యం అయిపోయిన తర్వాత మన రాష్ట్రానికి కావాల్సిన రాయితీలు, విభజన హామీలు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని పెట్టారు. వీటన్నిటిపైన శ్రద్ధ చేసి ఉంటే ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు అయితే కానీ, జగన్మోహన్ రెడ్డి అయితే కానీ, ఈరోజు బీజేపీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అయితే కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఆ రోజు ఎమ్మెల్యేలు డ్రామాలు చేశారు, కాంగ్రెస్ పార్టీని పెద్ద విలన్గా చూపించారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించారు. ఈరోజు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఎందుకంటే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఇవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న ఒక విషయానికి ఈ ప్రజలు వచ్చున్నారు. ఖచ్చితంగా మాకు మీరు చూస్తున్నారు 2024లో మాకు మంచి మెజారిటీతో అసెంబ్లీలో మేము పోతున్నాను. అదేవిధంగా మా షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కర్ణాటకలో గతంలో ఏ విధంగా అయితే 37 సీట్లు గెలిచిన జేడీఎస్, అదేవిధంగా పెద్ద పార్టీగా బీజేపీ, రెండో పార్టీగా కాంగ్రెస్ వాళ్ళు కేవలం బీజేపీ రాకూడదు, నువ్వు 37 సీట్లు ఉన్నా సరే మేము సమైక్యవాదిగా ఉన్న నీకు మా ఎమ్మెల్యే మాకేం ఆశించకుండా, మంత్రి పదవులు ఆశించకుండా జేడీఎస్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళిద్దరికి కూడా ప్రజలు ఆదరించరు, కేవలం కాంగ్రెస్ పార్టీకే ఆదరిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది సార్. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్ర విభజన వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నెల్లూరు టికెట్ ఫస్ట్ 2019లోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చింది. మళ్ళీ 2024 కూడా ఒక మైనార్టీ అయిన తనకు కూడా టికెట్ ఇస్తుంది. అందుకు నెల్లూరు సిటీలోని మైనార్టీలు మొత్తం తనకు ఓటేసి గెలిపించాలని కూడా షఫీ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.